పార్టీ పూర్తిగా మొన్న యూపీలో కానీ ఘోరంగా ఓడిపోవటం జరిగింది. నీకు నీ పార్టీలో నీకు గౌరవం ఇచ్చే నాయకుడు ఎవరన్నా ఉన్నారా? రేవంత్ రెడ్డి గారు వచ్చిందంటే మా కాంగ్రెస్ పార్టీ శూన్యమవుతుంది అనేది మీ కాంగ్రెస్ పార్టీ నాయకులే అంటున్నారు. తమరు ఏ పార్టీలో పోయినా ఒకసారి విశ్లేషణ చేసుకో రేవంత్ రెడ్డి గారు. నీకు అన్నగా చెప్తున్నా, ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ భూస్థాపితమే, మళ్ళా లేవని కూడా లేవు. ఫస్ట్ నువ్వు ఉన్నది బీజేపీ పార్టీ, నువ్వు ఉన్నంతసేపు బీజేపీ పార్టీ లేవని కూడా లేవు రాడ. తర్వాత టీఆర్ఎస్ పార్టీ చేరిన తర్వాత అప్పుడు తెలంగాణ ఇస్తామని రాలే ఎవరు. అప్పుడంత పూర్తిగా ఉద్యమం నడుస్తున్నారు కానీ అంత అనుకున్నంత లేవలే. నువ్వు బయటకు వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ చేసింది, తర్వాత తెలుగుదేశంలోకి వచ్చింది. తెలుగుదేశం మంచిగా ఉండే, దాన్ని భూస్థాపితం చేసింది. నువ్వు ఎక్కడ అడుగు పెడతాడా మొత్తం భూస్థాపితం అవుతుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నువ్వు రాకముందు కొన్ని సీట్లు గెలిచినాయి, ఇప్పుడు నాయన జీరో రాసి పెట్టుకో. నువ్వు ఎన్నో అడుగు పెడితే అది నాశనం అయ్యేది. నీ అడుగు వస్తుంటుంది. నీ ధ్యేయం కూడా పార్టీ లెవెల్ కాదు. రేవంత్ రెడ్డి జై అంటూ 100-200 మంది సంపాదించుకుంటావు, జై కొట్టే పరిస్థితే చేస్తావు. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఒక్క సీనియర్ నాయకుడు ఒక్కరైనా రేవంత్ రెడ్డి మంచోళ్ళని ఒక సర్టిఫికెట్ ఇవ్వాలండి, లేకపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వాలండి. అంటే అంత నీచమైన రాజకీయాలు చేసేది ఈ రాష్ట్రంలో ఒక రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారు ఉద్యమం చేసినప్పుడు ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడండి, ఎన్ని ఇబ్బందులు పడ్డాడండి. నీ అసలు లాలుచి పనులు ఏం చేయలే, ఆయన ఉందాగా నడిపించాడు. ఉద్యమాన్ని ఒక స్ఫూర్తితో నడిపించాడు. ఆ రోజు మేము ఏ పార్టీలో ఉన్నా కేసీఆర్ గారిని రాజకీయంగా విమర్శించినా కానీ తెలంగాణ కోసం సపోర్ట్ చేశారు. కానీ మీరు చంద్రబాబు ఏజెంట్గా పనిచేశారు, అది వాస్తవం. ఇక్కడ ప్రెస్ మిత్రులకు, మీడియా మిత్రులకు అందరూ తెలుసు. ఇక్కడ మేము తెలంగాణకని మేము మీటింగ్ పెడితే మీ ఎమ్మెల్యేలు అంతా, అప్పుడు రమణ గారు మేమంతా తెలంగాణ కోసం, మా ఎమ్మెల్యేలు అంతా మేము కూర్చొని తెలంగాణ కోసం మేము రిజైన్ చేయాలి, తెలంగాణ కోసం పోరాటం చేయాలంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు దగ్గర కూర్చొని మేము మీటింగ్ అయిపోయినాక వచ్చేది. ఇక్కడ ప్రెస్ మీడియా వాళ్ళందరూ సాక్ష్యం. అని ఏజెంట్గా పనిచేశాం. లెటర్ మేము తీసుకొచ్చాం. అప్పుడు నేను, రమణయ్య గారు చంద్రబాబు దగ్గర పోయి కొట్లాడి ఇవ్వకపోతే మేము పార్టీలో ఉండమని చెప్పి తీసుకొచ్చాం. అది నీకు సంబంధం కూడా లేదు. తెలుగుదేశం పార్టీ నాశనం చేశారంటే మీరున్నారు, చంద్రబాబుకి ఏజెంట్గా మీరు పనిచేశారు. నీ భాష మార్చుకో. ఏదో 10 మంది సపోర్ట్ కొట్టినంత మాత్రాన ప్రజలు ఆమోదించరు. మీరు ఎక్కడ అడుగు పెడతారా పార్టీ ఓడిపోతారు. నాట్యం సాగిపోయినా జీరో వచ్చిండు, మళ్ళీ నా సపోర్ట్ కొట్టిడు. కానీ ఓటేసే కాడ మంచోళ్ళ చెడ్డోళ్ళని చూసి ఓటేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ వచ్చుడు గొప్పతనం కాదు. కానీ కేసీఆర్ గారిని ఆయన ఉద్యమకారుడు,
తెలంగాణ తెచ్చిన బిడ్డ, తెలంగాణ డెవలప్మెంట్ చేశారు. నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని, నువ్వు కాంగ్రెస్ పీరియడ్లో నాతోటి పాటు రమణతోటి పాటు మేము అసెంబ్లీకి వస్తా అంటే గ్రామాల్లో మంచినీళ్ళ ఇబ్బంది ఉన్నదని కుండల బిందెలతోటి ధర్నా చేసినవా చేయలేదా కాంగ్రెస్ పీరియడ్లో? కాంగ్రెస్ పీరియడ్లో డ్రింకింగ్ వాటర్ కూడా గ్రామాలు లేదు. ఇలా మిషన్ భగీరథ తెచ్చి 40,000 కోట్లు దేశంలో ఏ రాష్ట్రంలో చేయించిగా చేసిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఇది వాస్తవం కాదా? ఇప్పుడు నీ కాంగ్రెస్ పార్టీ మరి కుండలు బిందెలు పట్టుకొని ఎందుకు అసెంబ్లీకి వస్తలేదు? నేను ఒకటే అడగదలుచుకున్నా, నీ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నడిచినప్పుడు ఎక్కడైనా కుండ బిందె పట్టుకొని వచ్చారా? అసెంబ్లీ నడిచినట్టే రెండు ఇష్యూస్ మెయిన్. ఒకటి తాగేందుకు నీళ్లు, 2 కరెంట్. అప్పుడు కాలిపోయిన మోటార్లు, దీపాలు పట్టుకొని, ఎండిపోయిన వరిని పట్టుకొని ధర్నాలు చేసేది. ఇది కాంగ్రెస్. దాంట్లో రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మరి ఈ రోజు ఒక్క దిక్కునైనా మీటర్ గారిపోయినాయి, స్టార్టర్లు గారిపోయినాయి, కరెంటు వస్తలేదు, వరి ఎండిపోయింది, శల్కర్ ఎండిపోయినాయి అనేది ఎక్కడన్నా మీ అసెంబ్లీలో మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ అసెంబ్లీ ముందట ధర్నా చేశారా 7 ఏళ్ల పీరియడ్లో? ఇంకా రైతులకు నువ్వు ఏదో చేసినావు గొప్ప చెప్తావు. ఏం చేసినావు చెప్పు ఒకటి. మీ పరిపాలించే రాష్ట్రాలల్లో ఎత్తిస్తారు కరెంటు, రైతు బంధు ఇస్తున్నారా? మీరేమన్నా చేశారా? కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ. నేను ఓపెన్ గా చెప్పదలుచుకున్నా. ఇలా ఇద్దరు ముఖ్యమంత్రులు రైతుల కోసం ప్రజల కోసం తిప్పలబడ్డవాళ్ళు. ఒకటి ఎన్టీ రామారావు గారు, ఆయన రకాలు మాఫీ రైతులను ఆదుకున్నాడు. ఆ రోజు రకాల పేరు మీద రైతులను మోసం చేసేది పట్వారీ వ్యవస్థలు. ఆ పట్వారీ వ్యవస్థను తీసేసి రకాలు మాఫీ చేసింది ఎన్టీ రామారావు గారు. పేదలకు బియ్యం ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. ఇవాళ కేసీఆర్ గారు ఎదురు పెట్టుబడి, రైతు బంధు అని ఎదురు పెట్టుబడి ఎక్కడైనా 10,000 ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇచ్చారు. మీ కాంగ్రెస్ పరిపాలించే రాష్ట్రాలు ఇస్తారా? ఇచ్చిన 6 గంటలు 7 గంటలు, వచ్చిపోయిన 4 గంటలు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వాలలో. ఇది వాస్తవాలు కాదా? సిగ్గు లేకుంటే ఏదో రైతు ధర్నా చేస్తున్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే ఆశ్రయించుకుంటున్నారు. మీ వాళ్ళే తనఖా చేస్తాను. మీ వల్లే ఇటో గుంపు అటో గుంపు తప్పుకుంటారు. అవి సెట్ చేసుకో. మొదలు నీ పార్టీని నువ్వు సెట్ చేసుకో. ఇలా కేసీఆర్ గారు 2 సార్లు అధికారం, మొదటిసారి 5 ఏళ్లలో పనిచేసినప్పుడు పనితీరు చూశారు. హైయెస్ట్ సీట్లు ఒకసారి పనిచేసిన తర్వాత ఎక్కువ సీట్లు వచ్చినాయంటే మన ప్రభుత్వ పనితీరు, మిషన్ భగీరథ, రైతుల విషయం లోపల చేసిన సేవను గుర్తుపెట్టుకునే ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను ఒక్కటే, మీరేమన్నా రైతులకు సపోర్ట్ చేయాలి, తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవాలి అంటే ఇవాళ 1000 కోట్లు నష్టపెట్టి వాళ్ళు రైస్ కొంటమని మోసం చేసి బాయిల్ రైస్ కానీ రా రైస్ కానీ, ఇలా రా రైస్ తెలంగాణ రాదు, నూకాయ రైస్ వస్తుంది. అదంతా పల్లరేశ్వర రెడ్డి గారు వివరంగా చెప్తారు. దాన్ని 3-4 వేల కోట్ల లాస్ట్ తోటి కొంటున్నాం. కొంటుంటే కిషన్ రెడ్డి గారు మొన్న స్టేట్మెంట్ ఇచ్చారు, రైస్ మిల్లను మొత్తం విజిలెన్స్ వాళ్ళని పెట్టి ఎఫ్సీ వాళ్ళని పెట్టి ఎంక్వైరీ చేస్తాం అంటే దాని మీద ఏమర్థం చెప్పండి? రైస్ మిల్లు ఎవరు కొనొద్దు, కొంట నీ ఎంబడి పడతాం అంటే తెలంగాణ రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం ఇబ్బంది పెట్టి ఈ రైస్ కొనకుండా చేయాలి, ఒడ్లు కొనకుండా చేయాలి. కేంద్రం కొట్టమని ఓట్లేసుకోమన్నది కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఆ స్టేట్మెంట్ అని చూశారు. మేము ఒడ్లు వద్దన్నాం,
వాళ్ళు ఏదో కేంద్రం కూడా చెప్తున్నారు, కొన్నారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏమంటారు, మేము కొన్న తర్వాత రైస్ మిల్లులు వెంబడి పడతాం, వాళ్ళు అవినీతి చేశారు, వాళ్ళని ఎంక్వైరీ చేస్తా అంటే వాళ్ళని ఇప్పుడు కొనకుండా చేయాలి, వాళ్ళ గోదాములన్నీ సీజ్ చేయాలనే ప్రయత్నం. అంటే రైతాంగాన్ని, తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతుంటే నువ్వు కేంద్రం మీద పోరాటం చేయకుండా కేంద్రం ఇంత గోస పెడుతుంటే నీ కాంగ్రెస్ పార్టీ నువ్వు నాశనం చేశావు, కాంగ్రెస్ రైతాంగాన్ని నాశనం చేశావు. కొద్దిగా నాన్న సపోర్ట్ గా మాట్లాడక ఎంక్వైరీ చేయండి, విజిలెన్స్ తోటి ఎంక్వైరీ చేయండి, రైస్ మిల్ అని సీజ్ చేయాలని రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఇస్తారు. ఈ చిల్లర గాళ్లతోటి రైతులు అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ చిల్లర గాళ్ళు చేయబట్టే తెలంగాణ రైతాంగం దెబ్బతింటాన్ని, తెలంగాణ రైతులకు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాను. మీరు రాజేస్తాను పో, అది ఎన్ని కోతలు పోయేద్దాం అంటే నేను కూడా వస్తా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పూర్తిగా దిగజారి మాట్లాడుతున్నావు రేవంత్ రెడ్డి గారు. ఇది సవరించుకో, ఇది తప్పుడు పద్ధతి, రైతాంగానికి న్యాయం చేసుడు కాదు, నువ్వు మోసం చేస్తున్నావు ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ. అందరికీ నమస్కారం.